బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లోని ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తొలగించి నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరుకునేలా కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు సుమారు 10 కిలోమీటర్ల పొడవున 6 లైన్ల రహదారిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఆదేశించింది. ఇక నగరంలోని రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీతో ప్రధాన రహదారులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, కేబీఆర్ పార్క్ పరిసరాలు, పాత ముంబై రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ నుంచి ఫిలిం నగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్ మీదుగా గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్, ఫ్లైఓవర్ వరకు ఈ ఎక్స్ప్రెస్ వేను నిర్మించనున్నారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించిన పీవీ ఎక్స్ప్రెస్ వే తరహాలోనే దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా సుమారుగా 6 నుంచి 7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి, అవసరమైన చోట్ల అండర్ పాస్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ అధికారులు ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఇప్పటికే ఓ కన్సల్టెన్సీకి సర్వే బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ బృందం ప్రతిపాదిత మార్గంలో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తోంది. సర్వే పూర్తయిన వెంటనే సవివర ప్రాజెక్టు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఓఆర్ఆర్ నుంచి నగరంలోకి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.